హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కూతురు తన అత్తగారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూసి నిర్ఘాంతపోయింది ఆ తల్లి. కోపంతో కూతురి చెంప పగలగొట్టింది. దాంతో పట్టరాని ఆవేశంతో, ఇది నా ఇల్లు, నా సంసారం, నువ్వెవరు నాకు చెప్పడానికి, ఇక నుండి నువ్వు నా గడప తొక్కవద్దు అని తల్లిని మెడపట్టుకొని బయటకు గెంటేసింది ఆ కూతురు. దాంతో ఆ తల్లి కూతురికి బుద్ధి చెప్పడానికి ఏం చేసిందో ఈరోజు మనం తెలుసుకుందాం. నేను సరిగ్గా లోపలికి అడుగుపెట్టేసరికి నా భార్య ఇందిర నా కొడుకు చందుని బెల్టుతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉండటం చూసి ఒక్క ఉదుటిన వెళ్ళి తన చేతిలోని బెల్టు లాక్కున్నాను. నీకు గాని మతిపోయిందా ఇందు? ఏమిటా బాధడం? గొడ్డును బాదినట్టు. వాడెంత, వాడి ప్రాణమెంత? రేపొద్దున ఏదైనా జరిగితే రామచంద్ర అంటూ ఏడ్చేది నువ్వే అన్నాను చందుని దగ్గరగా తీసుకొని రక్షణ కవచంలా నా చేతులు వాడి చుట్టూ వేసి. మీరలా వెనుకేసుకురాబట్టే వాడలా పేట్రేగిపోతున్నాడు. 1,00,000 సార్లు చెప్పాను వెధవకి. ఆడపిల్ల పట్టుమని 20 ఏళ్ళు కూడా పుట్టింట్లో ఉండదు. ఆ తర్వాత దాని బ్రతికంతా అత్తారింట్లోనే తెల్లవారుతోంది. దాంతో ఏ విషయంలోనూ పోటీ పడొద్దురా అంటే వినడు కదా. నేను కూరగాయలు తీసుకొచ్చేసరికి ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ విరగ్గొట్టేసుకుంటున్నారు. తమ్ముడితో పోటీ పడొద్దు, ఒక్కగానొక్క తమ్ముడితో ప్రేమగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా సరే మీ కూతురు వినదు. ఒకళ్ళని చూసి ఒకరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నా కడుపును చెడబుట్టారు వెధవలు అని ఆయాసంతో రొప్పుతూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిర. నేను చందు కన్నీళ్లను తుడిచి నా వైపు తిప్పుకున్నాను. అసలే పచ్చదబ్బు పండు రంగులో ఉంటాడేమో. మోకాళ్ళ కింద, చేతుల మీద బెల్టు దెబ్బలు తేనె రంగులో చిత్రకాడు గీసిన చారల్లా కనిపిస్తున్నాయి. చొక్కా విప్పి చూశాను. వీపు చూడగానే నాకు కళ్ళు చెమర్చాయి. ఇందిర ఎప్పుడూ అంతే. కోపం వస్తే అసలు ముందు వెనక చూసుకోదు. పిల్లల్ని కొట్టి క్రమశిక్షణ నేర్పడం అనేది నా పద్ధతికి విరుద్ధం. మంచి మాటలతో, సందర్భోచితమైన కథలతో వాళ్ళలో మార్పు తీసుకురావాలది అన్నది నా సిద్ధాంతం. చూడండి, నాకంత ఓర్పు సహనం లేవు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే అసహ్యంగా ఉంటుంది అని నాకు హద్దులు నేర్పుతారు. నాకంత ఓపిక లేదు. మీ పద్ధతి నాకు రాదు. నా విధానం మీకు నచ్చదు. నాకు నీతి బోధలు మానేసి మీ పిల్లలకు చేసుకోండి అని నా మీద కూడా విసుక్కుంటూ ఉంటుంది ఇందిర. నేను ఆలోచనలో ఉండగానే వాడికి ఎక్కిళ్ళు తగ్గాయి. కానీ వాడి కళ్ళలో నుంచి నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. ఏం జరిగింది నాన్న అన్నాను వాడిని నా పక్కన కూర్చోబెట్టుకొని. వాడు ఎక్కుతూ ఇలా చెప్పాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఎవరు ఈ సాయంత్రం మొక్కలకు నీళ్లు పెట్టాలో వాళ్ళు యూనిఫామ్ మార్చుకొని రెడీ అవ్వండి. నేను కూరగాయలు తీసుకొని 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని అమ్మ బజారుకు వెళ్ళింది. నిన్న రాత్రి హోంవర్క్ విపరీతంగా ఇవ్వడంతో రాత్రి అవి చేసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఉదయమే లేవలేకపోయాను. ఉదయం నేను నీళ్లు పట్టాలి, కానీ నాకు లేట్ అవ్వడం వల్ల నా బదులు అమ్మే పట్టిందట. సాయంత్రం వంతు అక్కది. అయినా నువ్వు ఉదయం పట్టలేదుగా, ఇప్పుడు నువ్వే పెట్టాలి అంటూ నాతో గొడవ పడింది అక్క. నేను పట్టను, రేపొద్దున పడతాను అన్నాను. పందిలా పడుకొని లేవకుండా ఉండడానికా అంది అక్క. నన్ను తిడితే నాకు కోపం రాదా మరి? అందుకని అక్కయ్య వీపు మీద నేను గుద్దుతూ ఉండగా అమ్మ వచ్చేసింది. బెల్ట్ తోటి నన్ను కొట్టింది నాన్నగారు అంటూ వాడు నన్ను అల్లుకుపోయాడు. వాడి వీపు మీద ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాను 2 నిమిషాలు. ఏమిటి, వాడిని ఓదారుస్తూ కూర్చున్నారా? మీరొకరు నా ప్రాణానికి. వాళ్లకు కాస్త క్రమశిక్షణ నేర్పండి అంటే పురాణ కథలు చెప్తారు. ఇదిగోండి కాఫీ అని టీపై మీద పెట్టేసి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిర. నేను నవ్వుకుంటూ కాఫీ తీసుకున్నాను. వెళ్ళి బట్టలు మార్చుకొని టవల్ కట్టుకొని చల్లని నీళ్ళతో స్నానం చేసిరా, వాటర్లో కొంచెం డెటాల్ వేసుకో అని చందుకు చెప్పి, ఇంతకీ అక్క ఏది అని అడిగాను నేను చుట్టూ పరీక్షిస్తూ. తన గదిలో చదువుకుంటుంది. ఏమీ ఎరగని పెద్ద పతివ్రతలా అన్నాడు కసిగా వాడు బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళబోతూ. తప్పు, అలా అనకూడదు, అలా మాట్లాడకూడదు అని కదా అమ్మ నిన్ను కొట్టింది. సరే, కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నైజిల్ రాస్తాను. ఈలోగా అక్కని చూసి వస్తాను అని వాడిని బాత్రూంలోకి పంపి నేను దీప్తి ఉన్న గదిలోకి వచ్చాను. నన్ను చూడగానే దీప్తి లేచి నిలబడింది. ఐఎమ్ సారీ నాన్నగారు, నా వల్లే తమ్ముడు దెబ్బలు తిన్నాడు పాపం. నన్ను క్షమించండి, తమ్ముడికి సారీ చెప్తాను అంది.
చూడమ్మా, ఇంటికి పెద్దదానివి, నువ్వే తమ్ముడికి మంచి చెడు చెప్తూ ఉండాలి. తమ్ముడు ఒంటి మీద వాతలు ఎలా తేలిపోయాయో చూడు. వెళ్ళి వాడికి సారీ చెప్పి నైజిల్ రాసిరా. మళ్ళీ ఏం గొడవ పెట్టుకోకు అని దానికి నైజిల్ ఇచ్చి పంపి నేను బట్టలు మార్చుకుంటూనే హాల్లో వారిద్దరిని గమనిస్తూనే ఉన్నాను, వారి ప్రవర్తనకు బాధపడుతూ. ఏం చేస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుందా అని ఆలోచిస్తున్న నాకు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ మార్గాన్ని సూచించింది. సుజాత అంటే నాన్నగారి చెల్లెలు. అత్తయ్యకి ఒంట్లో బాగుండడం లేదు, ఒకసారి వస్తే వెళ్ళి చూసి సాయంత్రానికి వచ్చేద్దాం అని నాన్నగారి ఫోన్. ఇందిరకి నేను పిల్లల్ని తీసుకెళ్లడం ఇష్టం లేదు. మా వైపు వాళ్ళు తనకు నచ్చక తను నా తరపు చుట్టాల ఇంటికి రాదు. అందుకే పిల్లలను నేను బయలుదేరదీస్తూ ఉంటే తీసుకెళ్ళొద్దు అని అడ్డం పడింది. ఇందు పెద్దయ్యాక వాళ్ళు మనతో రమ్మన్నా వాళ్ళు రారు. పిల్లల్ని 4 చోట్ల తిప్పడం వల్ల చూసిన తాలూకు అనుభవం వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అయినా సాయంత్రానికి వచ్చేస్తాంగా. నా తరపు చుట్టాలు కూడా ఉన్నారని వాళ్లకు తెలియచెప్పడం నా బాధ్యత అన్నాను. ఇందిర ఇక నాతో వాదించలేదు. సాయంత్రానికి ఖచ్చితంగా వచ్చేయాలి, లేకపోతే మనిద్దరి మధ్య గొడవ అన్న రీతిలో స్థిరంగా చెప్పింది. నాన్నగారితో నేను, చందు, దీప్తి బయలుదేరి ముప్పారం చేరుకున్నాం. అత్తయ్యను చూస్తూనే మతిపోయినంత పనయింది. నాకు జ్ఞానం వచ్చాక ఆమెను అలా చూడలేదు. కంచుకోట సినిమాలో సావిత్రిలా ఉండే ఆమె జగన్మోహిని సినిమాలో సావిత్రిలా చూసేసరికి కడుపు తరుక్కుపోయింది. మంచం మీద నుదుట చల్లని తడిగుడ్డతో నిస్సత్తువగా నీరసంగా ఆ కుక్కి మంచంలో పడుకున్న ఆమె తన శక్తినంతా ఉపయోగించి ఉత్తేజితమైన కళ్ళతో నన్ను చూసి వచ్చావురా అన్నయ్య అంది. నన్ను చూసి నాన్నగారు అనుకుంది కాబోలు. నేను నాన్నగారికి ఆ ప్లేస్ ఖాళీ చేసి ఇచ్చాను. నాన్నగారు వచ్చి చెల్లెలి పక్కన కూర్చున్నారు. నేను పిల్లలు పక్కనే నిలబడ్డాము. అదేంటి చెల్లా ఇలా అయిపోయావు అని అంటుంటే నాన్నగారి గొంతు మార్దవంగా అయిపోయింది. ఆయన మాటల్లో ఆర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అన్నగారి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని బలంగా ఆప్యాయంగా పట్టుకున్న అత్తయ్య మౌనంగా రోదిస్తున్నట్లు ఎగిసిపడుతున్న ఆమె ఎండిన డొక్కలే చెబుతున్నాయి. జ్వరం బాగా ఉందిరా అబ్బాయి, ఓసారి అలా ఊళ్ళోకి వెళ్ళి మన ఆర్ఎంపీ గోపాలం ఉన్నాడేమో చూసి వెంటబెట్టుకొనిరా అన్నారు నాన్నగారు నాతో. సరే అని కదలబోయిన నా 2 చేతులు గట్టిగా పట్టుకున్నారు దీప్తి, చందు. మీ నాన్న ఇప్పుడే వచ్చేస్తారమ్మా, నేనున్నానుగా అని చందుని దగ్గరికి తీసుకొని అన్నారు మా నాన్నగారు. అంతలోనే తేరుకున్న అత్తయ్య హీనస్వరంతో ఉదయం 6ంటికి వచ్చి గోపాలం ఇంజెక్షన్ చేసి మందులిచ్చి వెళ్ళాడు అన్నయ్య అంది. మళ్ళీ తనే వెంకటేష్ కూడా వచ్చాడా అంది నన్ను ఉద్దేశించి. అవునమ్మా, పిల్లలిద్దరిని కూడా తీసుకొచ్చాడు అంటూ నాన్నగారు దీప్తిని, చందుని ఆమె దృష్టిపదంలోకి వచ్చేలా ముందుకు జరిపారు. నమస్తే నాన్నత్తయ్య అన్నారు పిల్లలు ఇద్దరు ముక్తకంఠంతో. బాగా చదువుకుంటున్నారా? ఈ నాన్నత్తయ్యను చూడ్డానికి మీరు కూడా వచ్చారా? నా బాబే, నా అమ్మే అంటూ ఆప్యాయంగా వారిద్దరి బుగ్గలు పునికి ముద్దాడింది ఆమె. లోపలి అస్థిపంజరానికి చర్మపు తోలు అలంకారప్రాయంగా ఉన్నట్లు విపరీతంగా ముడతలు పడిన ఆమె దేహంలో జీవితంలో ఎన్నో కష్టాలు, అనుభవాలు, మలుపులు చవి చూసినట్లుగా ఉంది. ఆమె చేతి ఎముకలు గుచ్చుకున్నాయేమో. పిల్లలిద్దరూ నెమ్మదిగా లేచి వచ్చి నా 2 చేతుల వెనుక చేరిపోయారు. రమణ లేడా అని నాన్నగారి మాటలు పూర్తయ్యేలోగా ఏరా బావా ఎప్పుడొచ్చారు? ఓ పిల్లలిద్దరూ వచ్చారా అంటూ ఫ్రీగా మాట్లాడబోయిన వాడు నాన్నగారిని చూస్తూనే పులిని చూసిన లేడికునలా అయిపోయాడు. ఎంతసేపు అయింది మామయ్య వచ్చి అన్నాడు చేతులు కట్టుకొని నిలబడి. ఇందాక నన్ను పలకరించిన దానికి, నాన్నగారిని పలకరించిన దానికి ఆమెడ దూరం వ్యత్యాసం కనిపించింది నాకైతే. ఇప్పుడేరా మీ ఆవిడ కనబడదే అని అంటున్న నాన్నగారి కంఠం గంభీరంగా మారిపోయింది. చూపుల్లో క్రోధపు ఛాయలు ప్రస్ఫుటంగా గోచరించాయి. రమణ మాట్లాడలేదు. అమ్మ సుజాత, మందులు వేసుకున్నావా లేదా అని అన్నయ్య అడిగితే ఆమె లేదన్నట్లు తలూపింది. బాబు నువ్వు వెళ్ళి పిల్లలకు టిఫిన్ పెట్టించి 4 ఇడ్లీలు, చట్నీ లేకుండా పంచదార వేయించి తీసుకురా అన్నారు నాతో. మీ కోడలు టిఫిన్ పెట్టలేదా అమ్మా అని రమణ అమాయకంగా అడిగాడు అత్తయ్యని.
నాన్నగారు వాడికేసి చూసిన చూపు వాడిని రెండో మాట మాట్లాడనీయకుండా చేసింది. నువ్వు వెళ్ళిరా బాబు అన్నారు నాన్నగారు. నేను పిల్లలతో సందు చివరన ఉన్న సీను హోటల్కి వచ్చేశాను. పిల్లలకి టిఫిన్ పెట్టించి వేడిగా తీసిన ఇడ్లీలను ప్యాక్ చేయించుకొని ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మా బావ రమణమూర్తి భార్య విద్యావతి ముక్కు చీదుతూ అంటుంది, మీకేం తెలుసు పెదనాన్నగారు, ఆవిడ మమ్మల్ని రచ్చకీర్చాలని చూస్తోంది. మా మీద పగ తీర్చుకోవడానికి కాకపోతే వారం రోజులుగా తిండి మానేసి జ్వరం తెచ్చుకొని ఎక్కడో ఉన్న మీకు రహస్యంగా ఉత్తరం రాసి ఇంతలా ఇబ్బంది పెడుతోందంటే మీకేం తెలుసు మా బాధ. ఆవిడ తన గోడు వెళ్ళబోసుకోవడానికి పెద్దవారు మీరున్నారు, మాకెవరున్నారు అని ఏడుస్తూ అంటుంది విద్యావతి. అసలే ఎర్రని రంగులో ఉంటుందేమో. ముక్కు చీదుతూ కళ్ళెంబట వచ్చే నీళ్లు తుడుచుకునేసరికి బుగ్గలు ఎర్రగా మారి చిదిమితే రక్తం చిందే అంతగా ఎరుపెక్కి ముక్కుపుటాలు వింత కాంతితో మెరుస్తూ ఉన్నాయి. నాన్నగారు సమాధానం చెప్పబోయిన వాడల్లా నన్ను చూసి ఆగిపోయి నా చేతిలో ఉన్న పొట్లం తీసుకున్నాడు. అత్తయ్య ఇప్పుడు మంచంలో పడుకొని లేదు, కుర్చీలో కూర్చొని ఉంది. ముఖం కడిగి శుభ్రమైన కలనేత చీర కట్టడంతో తేటగా ఉన్న జ్వరం తీవ్రత ఉన్నట్లు ఆమె వేడి నిట్టూర్పులు విరుస్తూ ఉంటే తెలుస్తోంది. నాన్నగారు పొట్లం విప్పి ఇడ్లీ తినిపించి మందులు వేశారు. తినాలని ఉన్న 2 ఇడ్లీల కన్నా ఎక్కువ తినలేకపోయింది అత్తయ్య. నాన్నగారు అత్తయ్యను పడుకోబెట్టి, అమ్మ సుజాత, మేము అలా వెళ్ళొస్తాం, మన కరణంగారు దారిలో కనిపించి ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళరా అన్నారు. కనిపించొస్తాను అని అన్నారు నాన్నగారు. అత్తయ్య నీరసంగా తలూపింది. నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. రమణ, 1 గంటలో వస్తాం, నీతో మాట్లాడాలి. అవునరా వెంకు, పిల్లలేరి అని అడిగారు నాన్నగారు బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతూ. నా పిల్లలతో వీధిలో ఆడుకుంటున్నారు మామయ్య అన్నాడు రమణమూర్తి. నేను గమనించనే లేదు. దీప్తి చందులకు ఆ మంచి లక్షణం ఉంది. ఎవరితోనైనా ఇట్టే స్నేహం కలిపేస్తారు. ఇందిర పోలిక. నాలా రిజర్వ్డ్ మనస్తత్వం కాదు. మేము వీధిలోకి వచ్చి పిల్లలను తీసుకొని బయలుదేరాం. ముప్పారం మా తాతగారి ఊరు, నాన్నగారు పుట్టిన ఊరు. అత్తయ్యను అదే ఊర్లో ఇచ్చి పెళ్లి చేశారు. నాన్నగారు తన చిన్ననాటి అల్లరి చేష్టలు, అమ్మని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నది, ఇద్దరు ఏ ఏ చెట్లు పుట్టలు తిరిగింది అన్నీ కథలుగా వివరిస్తూ ముఖ్యమైన ప్రదేశాలు చూపించారు. దారిలో తెలిసిన అందరినీ పలకరించారు. చివరిగా సోమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి అక్కడ అష్టోత్తర పూజ చేయించారు. అత్తయ్య పేరు మీద, తన పేరున, నా పేరున కూడా విడివిడిగా. ఆచారి గారు ఆప్యాయంగా పలకరించారు. రామాయమ్మ మెస్లో భోజనం చేశాం. దారిలో పళ్ళు కొని అత్తయ్య గారింటికి చేరాం. కాళ్ళు కడుక్కొని రండి పెదనాన్నగారు, భోజనం వడ్డిస్తాను అని మేము లోపలికి అడుగు పెట్టేసరికి విద్యావతి తువ్వాలు తీసి ఇవ్వబోయింది. మా భోజనం అయిపోయిందమ్మా, పిల్లలు మీరు వెళ్ళి బయట ఆడుకోండి నాన్న అంటూ నాన్న వాళ్ళని రమణ పిల్లల దగ్గరికి పంపేశారు. మా ఇంట్లో భోజనం చేయకూడదనుకున్నారా మామయ్య అని రమణ అడిగాడు, నాన్నగారిని సూటిగా చూస్తూ కుర్చీలో నుంచి లేచి సీటు చూపిస్తూ. అవునరా, నా అభిప్రాయం సరిగ్గా గ్రహించావు. మేమెవరింటికి వెళ్ళలేదు. రామాయమ్మ మెస్లో భోజనం చేసి వస్తున్నాం. నీ కన్న తల్లి అయిన నా చెల్లికే నీ ఇంట్లో భోజనం చేసే యోగ్యత లేకపోతే పరాయి వాళ్ళం మాకుంటుందని మేమెలా అనుకుంటాంరా అంటూ మడత మంచం దులిపి కూర్చున్నారు నాన్నగారు. ఎంత మాట మామయ్య, మీ ఇంట్లో ఉంటూ PUC చదువుకున్నాను. అత్తయ్య నన్ను చూసి కాదు, నా కడుపు తడిమి చూసి మరీ అన్నం పెట్టేది. ఈనాడు నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే అంతా మీ చలవ, అత్తయ్య చలవే. కానీ అమ్మ సంగతి మీకు తెలియదు మామయ్య. మీ తాతల ఆస్తి మీకు కాకుండా చేయడంలో చిన్నమామయ్యతో చేతులు కలిపి ప్రతి సంవత్సరం ఆడపడుచు లాంఛనంగా మీరిచ్చే బట్టలు కట్టుకొని మీరిచ్చే సొమ్ము తిని కూడా మిమ్మల్ని మోసం చేసింది అన్నాడు రమణ. అవన్నీ నాకు తెలుసు. దానివల్ల నీకు కలిగిన నష్టమేంటి అన్నారు నాన్నగారు. ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి నిజంగా మతిపోయిన రమణమూర్తి తడబడిపోయాడు. మా ఆవిడని అనరాని మాటలంది అన్నాడు రమణ. ఏమనంది అని నాన్నగారంటే ఏమని అంటూ నసిగాడు రమణ. పోనీ నువ్వు చెప్పమ్మా విద్య, మీ అత్తగారు నిన్నేమన్నది? కట్నం తెమ్మని వేధించిందా? మడి ఆచారం అంటూ సాధించిందా?
మీ ఇద్దరి అనురాగానికి మధ్యలో అడ్డుగా తయారయ్యిందా? ఏం చేసిందో చెప్పమ్మా అని గద్దించి అడిగారు ఆయన. అది కాదు పెదనాన్నగారు, మా వాళ్ళు వస్తేనే ఆవిడకు గిట్టదు. నేను పుట్టింటికి ఆయన సంపాదన అంతా ధారపోస్తున్నానట. నాకు సినిమా పిచ్చట. సోకులు చేసుకొని తిరుగుతూ కనిపించిన చీరల్లా కొంటానట. ఇంకా ఏవేవో అంది పెదనాన్నగారు అని విచారంగా చెప్పింది విద్య. ఆవిడ నిజంగా అలా అందా? నువ్వు ఊహించుకుంటున్నావా? నిజం చెప్పమ్మా. నిజంగా నా చెల్లిదే తప్పైతే ఈ వయసులో కూడా నీ ముందే ఆమె చెంప చెల్లుమనిపిస్తాను. నిజం చెప్పు అని తీవ్ర స్వరంతో నాన్నగారు అడిగిన మాటలకు ఆ సీలింగ్ గది ప్రతిధ్వనించింది. అవును అని తడబడుతూ అంది విద్య. ఆమె ఆ మాటలు అనలేదు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. సరే, ఆవిడ అంది అనుకుందాం. మరందుకు నువ్వేమన్నావు అని అడిగాడు నాన్నగారు. ఎప్పుడు పెదనాన్నగారు అంది విద్య. 10 రోజుల క్రితం మీ అమ్మగారు వచ్చినప్పుడు నువ్వేమన్నావు అని అడిగారు ఆయన. నేనేమీ అనలేదే అంది విద్యావతి. నా మీద గౌరవం ఉంటే రమణ మీ ఆవిడ చేత నిజం చెప్పించరా అని గర్జించారు నాన్నగారు. నిన్ను తగలయ్యా, ఏమన్నావో చెప్పవే. ప్రతిదానికి నేను చస్తాను అని బెదిరించడంతో, నీ మాటలన్నిటికీ తల ఊపడంతో ఇంత గొడవ వచ్చి పడింది. చెప్పు, నిజం చెప్పు అని ఆవేశంగా ఒక అరుపు అరిచి రమణ ముందు కురికాడు. మా అమ్మ ముందు నా మీద పెత్తనం చెలాయించబోయింది ఆవిడ. అందుకని మీరు చస్తేనే నా కాపురం చక్కబడుతుంది అన్నాను అని అనేసి బావురుమంది విద్యావతి. పెద్దంతరం చిన్నంతరం తేడా లేకుండా తన కన్న తల్లిని అంత మాట అన్నందుకు రమణమూర్తి కొయ్యబారిపోయాడు. నాన్నగారు లేచి తన జేబులో ఉన్న ఉత్తరం తీసి రమణకిచ్చాడు. రమణ చదివి నాకిచ్చాడు. అందులో ఇలా ఉంది. నేను పైకి చదివాను. పూజ్యనీయులు గౌరవనీయులైన శ్రీ చక్రధర్ బావగారికి నమస్కారాలతో అన్నపూర్ణ వ్రాయునది. నేను మీ మేనల్లుడు రమణమూర్తి అత్తగారిని. విద్యావతి మా అమ్మాయి. అన్ని విధాల అనుకువైన ఇంట్లో మా స్థాయి కన్నా పెద్దదైన మీ మేనల్లుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం. అయితే నాకు ఒక అమ్మాయి, 3 కొడుకులు. కోడళ్ళు నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. అప్పుడప్పుడు అమ్మాయిని చూడ్డానికి నేను ముప్పారం వెళుతూ ఉంటాను. కానీ నేను వెళ్ళిన ప్రతిసారి నేను చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మా అమ్మాయి మీ చెల్లిని బాధ పెట్టడం. నిజంగా ఆవిడ ఎంతో ఓర్పుగల మనిషి. చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి ఎదురించి మాట్లాడటం అలవాటు. ఏమైనా అంటే తన మీదకి ఏదైనా వచ్చి పడుతుందేమో అని భయంతో ప్రవర్తించడం, నోరేసుకొని పడిపోవడం అలవాటు. పెళ్ళికి ముందు ఇది మంచి పద్ధతి కాదని ఎన్నోసార్లు నచ్చజెప్పి చూసినా తను మారలేదు. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎందుకు వస్తుందో తెలియదు. అంతలోనే వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని 1కి 10 కల్పించుకొని ఊహించుకొని అరగంటలో బయలుదేరి వెళ్ళిపోతుంది. రాను రాను తనను నియంత్రించడం మాకెవరి వల్ల కావడం లేదు. 10 రోజుల క్రితం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో దుబారా ఖర్చులు తగ్గించుకో అమ్మా, నీ సంసారం బాగు చేసుకునే బాధ్యత నీదే అని మీ చెల్లాయి అన్నప్పుడు వెంటనే తాడెత్తున లేచి మీరు చస్తేనే నా కాపురం బాగుపడుతుంది అనేసరికి మీ చెల్లి చాలా బాధపడ్డారు. అత్తగారిని అంత మాట అన్నందుకు ఒక తల్లిగా నా కూతుర్ని లాగి లెంపకాయ కొట్టాను. దాంతో కోపంగా మళ్ళీ నా గుమ్మం ఎక్కవద్దు, ఇది నా సంసారం, నా ఇష్టం అంటూ నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసింది. దీనికి అంతటికీ కారణం మీ మేనల్లుడి అతి మంచితనం. వారి కాపురంలో ఎటువంటి కలతలు లేకుండా చూసి నచ్చజెబుతారని మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఆ తర్వాత 2 రోజులకు మీ చెల్లెలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదని పిల్లల ద్వారా నాకు తెలిసింది. ఒకసారి మీరు చూసి వీలైతే నా వంతు కూడా దాన్ని 4 తగిలించి పెద్దవాళ్ళంటే కనీసం గౌరవం, భయం, భక్తి నేర్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నమస్కారాలతో అన్నపూర్ణాదేవి. నేను ఆ ఉత్తరాన్ని మౌనంగా విద్యకు అందించాను. చదువుతున్న కొద్దీ ఊసరవెల్లి రంగులన్నీ ఆమె ముఖంలో కనిపించాయి. రమణ కోపంగా ప్యాంటుకున్న బెల్ట్ తీశాడు. నాన్నగారు ఒక్క ఉదుటున వెళ్ళి రమణ ఆపారు. రమణ, ఆవేశపడితే సమస్యలు పరిష్కారం కావు. ఇందులో నీ తప్పు కూడా ఉంది. రమణ,
భార్య మోజులో పడి సంసారం ఎటుపోతుందో చూసుకోలేకపోతే ఆ సంసారాలు ఇలాగే ఉంటాయి. తల్లా పెళ్ళామా అన్నది అసలు ప్రశ్న కానే కాదు. తల్లేరా ముందు, తల్లి తర్వాతే పెళ్ళాం. ముందు జన్మనిచ్చిన తల్లి, ఆమె ఉంటేనే నీ వెనుక ఒక పిల్లం తయారయ్యేది. పిల్లం చెప్తే వినాలి, కానీ ఆలోచించుకోవాలి. నీ తల్లి ఏంటో నీకు తెలిసిన తర్వాతే పరాయింటి నుండి వచ్చిన ఆడపిల్లకు తెలిసేది. మీ అమ్మ అభిమానవంతురాలు. మా తమ్ముడితో కలిసి నాకు ద్రోహం చేసింది అన్నావే, ఎవరి కోసం? మీకోసం, మీ బిడ్డల కోసమే కదా. నా కొడుక్కి ఆస్తి అనుభవించే యోగ్యం లేదు, మీకుంది అంతే. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని ఈ కాలం పిల్లలు వయసొచ్చాక కానీ తెలుసుకోలేకపోతున్నారు. అది మీ ప్రారంధం, మా కర్మ. మా మాట వినకపోతే పోయే, కనీసం మమ్మల్ని గౌరవించాలి కదా అని అన్నాను నాన్నగారు. మిమ్మల్ని అగౌరవపరిచే పనులేవి మేము చేయలేదే అని రమణమూర్తి బాధగా అన్నాడు. ఎటువంటి వ్యక్తికైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా. కనీసం వయసుకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా మీ ఆవిడ నేను వచ్చినప్పటి నుంచి మీ అమ్మను అది అన్న భావంతోనే మాట్లాడింది. ఇప్పుడు అర్థమైందా నేను మీ ఇంట్లో ఎందుకు భోజనం చేయలేదో అని అంటున్న నాన్నగారి మాటలు పూర్తి కాకుండానే విద్య నాన్నగారి కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించండి పెదనాన్నగారు, నేను ఘోరమైన తప్పు చేశాను. అత్తవారింట్లో కోడలికి దొరికే అమ్మ అత్తగారు అని గ్రహించలేకపోయాను. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. సౌమ్యురాలైన అత్తయ్య గారి దగ్గర ఎలా మసులుకోవాలో మా అమ్మ చెప్పిన మాటలన్నీ పెడచెవిన పెట్టాను. నేను తప్పు చేశాను పెదనాన్నగారు అని ఆమె బోరున ఏడవసాగింది. చూడమ్మా, ఆడపడుచు కంటతడి పెడితే 7 తరాలకు క్షోభ కలుగుతుంది అంటారు. అలాంటి ఇంటి ఆడపడుచుకు ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మర్నాడు భగినీహస్త భోజనం పేరిట ఆమె చేతి వంట తిని ఆమెకు పసుపు కుంకుమ చీర గాజులు రవిక గుడ్డ పువ్వులు పళ్ళు ఇవ్వడం మా అమ్మగారు చిన్ననాటి నుంచి చేసిన అలవాటు. ఆనాటి నుంచి క్రమం తప్పకుండా ఆ సాంప్రదాయం పాటిస్తూ వస్తున్నాను. ఈసారి నా చెల్లి భోజనం తినకుండా చేశావు కదమ్మా. ఈ పడటం అనేది నా కాళ్ళ మీద కాదు, మీ అత్తగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అన్నారు నాన్నగారు. విద్యావతి లేచి కళ్ళు తుడుచుకుంది. అణువణువున ఆమె పశ్చాత్తాపడుతుందన్న విషయం ఇంకా ఆమె వెక్కుతున్న ఆమె వెక్కిళ్ళు చెబుతున్నాయి. ఆగమ్మా, ఇవి తీసుకొని మీ అత్తగారికి ఇవ్వు అంటూ నాన్నగారు నా చేతిలోని పళ్ళు, సంచిలోని చీర తదితర వస్తువులన్నీ ఇచ్చారు. జ్వరం తీవ్రత తగ్గి అప్పుడే మెలకువ వచ్చిన అత్తయ్యను నాన్నగారు లేపి కూర్చోబెట్టారు. వాటన్నిటినీ అత్తగారి చేతిలోకి పెట్టి కాళ్ళ మీద పడింది విద్య. నన్ను క్షమించండి అత్తయ్య, మీరేం చెప్పినా నా శ్రేయస్సు కోరే చెప్పారని గ్రహించలేకపోయాను. మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను, ఇంకేనాడు మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నా ప్రాణంలో ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటాను. తప్పుగా మాట్లాడి మీ మనసు బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంది విద్యావతి. అవునమ్మా, ఇందులో నా తప్పు కూడా ఉంది, నన్ను కూడా క్షమించు అని రమణ కూడా అత్తయ్య కాళ్ళకి నమస్కరించాడు. నాకిప్పుడు సంతృప్తిగా ఉందిరా అబ్బాయి. ఇక మీదట ఎప్పుడు నా చెల్లెలు కంటతడి పెట్టకుండా ఇలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి అని నా కోరిక అని నాన్నగారు అత్తయ్య పక్కన కూర్చొని ఆమె భుజాలు పట్టి ఆప్యాయంగా తల నిమిరారు. అరుపులకు కేకలకు పిల్లలు ఎప్పుడొచ్చారో నలుగురు గోడన ఆనుకొని చేతులు కట్టుకొని వింతగా చూస్తున్నారు. నేను దీప్తిని చందుని దగ్గరకు పిలిచాను. చూసారా, నిజమైన అన్న చెల్లెళ్ళు అంటే వాళ్ళు. తాతగారు నాన్న అత్తయ్య ఎంత సంతోషంగా ఉన్నారు అన్నాను నేను. మేము కూడా ఇంకెప్పుడు అలాగే ఉంటాం నాన్నగారు, ప్రామిస్ అన్నారు పిల్లలిద్దరూ. అంతలో విద్యావతి బత్తాయి పళ్ళ జ్యూస్ తెచ్చింది. ఇలా ఇవ్వమ్మా అన్నారు నాన్నగారు. కాదు పెదనాన్నగారు, నేనే అత్తయ్య గారి చేత నిరాహార దీక్ష విరమింపజేస్తాను. ఈ సమస్యకు మూల కారణం నేనే కదా అంది బాధగా. కాదమ్మా, ఇదొక మంచు కళ అని మరచిపో, నీ చేత్తోనే తాగించు అన్నారు నాన్నగారు. అపురూపమైన గాజు బొమ్మను పొదివి పట్టుకున్నట్లుగా అత్తయ్యను పట్టుకొని జ్యూస్ తాగించింది విద్యావతి. పిల్లలందరూ ఏ అని చప్పట్లు కొట్టారు.
జీవం తొణికిసలాడుతున్న చూపులతో ఆరాధనగా నాన్నగారిని చూసింది అత్తయ్య. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.